నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చలిమెల శ్రీనివాసరావు గారు. డాక్టర్ గారితో మాట్లాడి మన సందేహాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, అందంగా కనిపించడానికి, కానీ వాళ్ళు సన్నగా అయితే బాగుంటుంది అని చాలా మంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు. సో వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు, ఐ మీన్ ఒబేసిటీకి అండ్ డయాబెటీస్ కి ఖచ్చితంగా లింక్ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఇంటర్ లింక్డ్ కదా. సో మనం తీసుకుంటున్న ఫుడ్ లోనే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి సో దాట్ మనం బరువు తగ్గచ్చు, అలాగే డయాబెటీస్ ని కూడా, ఐ మీన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా నార్మల్ చేసుకోవచ్చు. సో రెండిటికి పనికొచ్చేలాగా ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలంటారు? అసలు ఫస్ట్ చూస్తే మీరు అసలు ఒబేసిటీ అనేది చాలా వ్యాధులకి మూల కారణం. అది డయాబెటీస్ అనే కాకుండా వేరే ఇతరత్ర ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి హార్మోనల్స్ ప్రాబ్లమ్స్ వరకు కూడా రెగ్యులర్గా చూసేది అంటే అధిక బరువు అంటాం. కొన్నిసార్లు మెయిన్ ట్రీట్మెంట్ కన్నా మీరు బరువు తగ్గితేనే అసలు ట్రీట్మెంట్ చేస్తామనే కండిషన్స్ కూడా ఉంటాయి. అలా కొన్ని డిసీజెస్ కూడా ఉంటాయి. చాలా మటుకు హార్మోనల్ ప్రాబ్లమ్స్లలో కూడా ఈ ఓవర్ వెయిట్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టేది. సో అసలు ఓవర్ వెయిట్ అనేది మనం వింటే అంటే దాన్ని చూసుకోవాలి. ఫస్ట్ మనము ఓవర్ వెయిట్ అనేది ఏంటి? ఈజ్ ఇట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, అంటే ఓన్లీ ఫుడ్ తీసుకోవడము, ఫుడ్కి తగ్గ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వచ్చిందా, లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల ఒబేసిటీ వచ్చిందా అని. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో మనం ఫుడ్ మీరు ఎంత తక్కువ తీసుకున్నా, లేకపోతే ఫుడ్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా కానీ వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారు. అసలు ఎగ్జాంపుల్స్ లాంటివి మీరు చూస్తే థైరాయిడ్ ఇష్యూస్ అనుకోండి, పీసీఓఎస్ ఫీమేల్స్లో వచ్చే వీటిలలో ఈ హార్మోన్స్ అనేవి ఫ్యాట్ని అక్యుములేట్ చేస్తుంటాయి. ఇలానే కాకుండా సింపుల్గా హీమోగ్లోబిన్ లెవెల్ తగ్గినా కానీ, అంటే ఇది చాలా తక్కువ చూస్తుంటాం, బ్లడ్లో హీమోగ్లోబిన్ % తగ్గినప్పుడు వాటర్ రిటెన్షన్ పెరిగిపోతుంది, బాడీ బ్లోన్ అప్ అవుతుంది. సో మీరు మెషిన్లో చూసినప్పుడు వెయిట్ అనిపిస్తుంది, బట్ ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ చేసినా కానీ ఇన్ఫాక్ట్ ఇంకా వరస్ట్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అక్కడ హీమోగ్లోబిన్ డ్రాప్ అవుతుంటుంది. సో అందుకనే ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో మేము ఫస్ట్గా చెప్పేది ఏంటంటే, అసలు మీ లివర్ ఎలా ఉంది అంటే జఠరాగ్ని సరిగ్గా ఫామ్ అంటే అది ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జఠరాగ్ని అనేది ఎట్లా మనం కోరిలేట్ చేస్తామంటే మన మెటబాలిజం, తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకొని ఎనర్జీగా పంప్ చేస్తుందా లేదా. సరే లేదు, అది లేనప్పుడే ఈ అక్యుములేటర్ ఫ్యాట్ అనేది కలెక్ట్ అవుతుంటుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేయకపోతే ఇదంతా కూడా టాక్సిన్స్ గా తయారవుతుంది. మరి టాక్సిన్స్ అన్నప్పుడు దాని పని బాడీని డ్యామేజ్ చేయటం. సో అలాంటి కండిషన్స్లో ఈవెన్ ఇన్సులిన్ అనేది కూడా మనకి బాడీకి సప్లై చేయడం కానీ దాని ప్రాపర్ ఫంక్షనింగ్ కానీ తగ్గిపోయినప్పుడు మీరు చూస్తుంటారు కొన్ని డయాబెటిక్గా కన్వర్ట్ అవుతుంటారు. అందుకనే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం ఈవెన్ ఒబేసిటీ కానివ్వండి, ఈవెన్ అది ఫ్యాటీ లివర్గా అనుకున్నా కానివ్వండి, డయాబెటీస్లో లివర్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉంటే మిగతావన్నీ కూడా మనకి చాలా ఈజీగా మన కంట్రోల్లోకి వస్తాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టు మన ఫుడ్స్లో ఒబేసిటీ కూడా తగ్గాలి, మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ కూడా తగ్గాలి అంటే మనం చెప్పే డైట్లోనే చాలా ఉంటాయి. అంటే ఆయుర్వేదం అనేది పథ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పథ్యం చేస్తే కూడా ఎక్కువ వేడి చేస్తుందని చాలా మంది అంటే పథ్యం చేస్తే వేడి చేయడం, లేకపోతే ఫుడ్ తీసుకోవడం కూడా మా ఒక రాంగ్ నోషన్ ఏంటి అంటే, మీరు చూస్తారు ఆయుర్వేదం కూడా మందులు వాడితే వేడి చేస్తాయి అంటారు. జనరల్గా ఏంటంటే బాడీ శరీర తత్వమే ఏం మనం ఫుడ్ తీసుకుని అది వేడి చేస్తేనే డైజెస్ట్ అవుతుంది, వేడి చేయకుండా ఏది ఉండదు. కాకపోతే జఠరాగ్ని ఎక్కువగా అవసరం తక్కువ అవసరం లేదు, మన బాడీని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వేడి అంటే కొంతమంది వింటుంటాం కళ్ళల్లో నుంచి వేడి లాంటిది కానివ్వండి, మోషన్ వెళ్తున్నప్పుడు వేడిగా అనిపించడం. సో అలాంటి కండిషన్స్లో ఆ మెడిసిన్ డోసేజ్ని మనం కరెక్ట్ చేసుకొని వాళ్ళ బాడీ తత్వానికి అనుపానం అంటాం. ఇప్పుడు అలాంటి ఎందుకంటే మందుని ఇక్కడ ఆపకూడదు, మందుకు ఉండే ఆ మంచి గుణాన్ని ఇది వేడి అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా అనేసి ఆపేస్తే జరగాల్సిన మంచి జరగదు. సో దానికి అనుపానంగా అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు ఒబేసిటీలోనే ఉంది, వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నాము, వేడి చేస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాము, మేము ధనియాల్ని కషాయం చేసి తాగమనడం కానివ్వండి, కొన్నిసార్లు మజ్జిగలో ఇవ్వటము, ఇలాంటివి చేస్తుంటాం. సో వీటితో ఆ మెడిసిన్ కానీ వాళ్ళ వేడి తత్వం ఇవి కూడా తగ్గుతుంది. అయితే ఇప్పుడు ఒబేసిటీ మనం అనుకున్న ఒబేసిటీ రిలేటెడ్ హార్మోన్స్ కానీ, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానీ, వీటికి డైట్గా మనము ఏం చేయాలి అనేది ఇప్పుడు మేజర్. ఎందుకంటే మీరు చూసారు ప్రతిదానికి మెడిసిన్ వాడతారు, అండ్ కొన్నిసార్లు అతిగా ఏంటంటే అసలు తినడం మానేస్తారు. సో అదే నేను చెప్పాను, ఆ తినడం మానేయడం వల్ల ఫైబర్ డైట్ మీద ఉంటారు. సో అంటే ఏది అతిగా చేయడము అసలు చేయకపోవడం కరెక్ట్ కాదు, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒబేసిటీలో అనేది మేము ఏం చెప్తాము, ప్రాపర్ టైమింగ్ ఆఫ్ డైట్, కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడము, అండ్ ఆకలి అనిపించినప్పుడు ఫుడ్ అనేది మనం ఉండాలి. అయితే అక్కడ సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉండాలి, ఆకలి అనిపించినప్పుడు అంటే మనం తీసుకునే రెగ్యులర్ డైట్ కాకుండా మిగతా టైంలో ఆకలి అనిపించినప్పుడు సలాడ్స్ లాంటివి తీసుకోవడము, జ్యూసెస్ లాంటివి తీసుకోవడము, ఇలాంటివి చేయాలి.
అయితే ఇక్కడ కానీ ఇంకొక పాయింట్, జ్యూసెస్ తీసుకుంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎక్కువ hike అంటే అవుతాయి మనం కదా. ఒకవేళ డయాబెటిక్ గురించే అన్నప్పుడు వాళ్ళకి సపరేట్గా చెప్తాం. ఇది Okay. ఓవరాల్గా ఒబేసిటీ వాళ్ళకి నేను చెప్తుంది ఇది. ఓకే. ఇప్పుడు షుగర్ వాళ్ళకి సపోజ్ వాళ్ళకే రెగ్యులర్గా అంటే టార్గెట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు వాళ్ళలో కూడా జ్యూసెస్లో మనకు చాలా మంచిది, మేము క్లినికల్స్లో ఇచ్చి మంచి రిజల్ట్ చూసింది సొరకాయ అంటాం. ఓకే. మీరు సొరకాయని చూస్తే దాంట్లో ఉండే గుణాలు, దాంట్లో ఉండే విటమిన్స్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ని కరెక్ట్ చేయడంతో పాటు వెయిట్ లాస్ కూడా చూస్తాము. అండ్ ఇంకో ద బెస్ట్ థింగ్ అంటే క్లిన్జర్, పేరుకుపోయిన Okay. టాక్సిన్స్ అన్నిటిని క్లీన్ చేస్తుంది సో సొరకాయ. మీరు అన్నట్టు ఫస్ట్ లో ఇప్పుడు మనం లివర్ ఫంక్షనాలిటీని పెంచాలి కాబట్టి Yeah. ఒబేసిటీ కూడా అప్పుడు తగ్గుతుంది అంటారు. తగ్గుతుంది. అండ్ అలానే ఒకవేళ డయాబెటిక్ మీరు అన్నట్టు ఒకవేళ డయాబెటిక్స్కి మనము వాళ్ళని కూడా ఈ వెయిట్ లాస్ అయినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే ఇలాంటి సొరకాయ జ్యూసెస్ కానివ్వండి, ఈ త్రిఫలా చూర్ణం నేను ఎప్పుడు చెప్పినట్టు యాజ్ మెడిసిన్గా కాకుండా ఇంట్లో దొరికే ఆమ్లకి, ఉసిరికాయ, తానికాయ, కరకాయ వీటిని కూడా కషాయం చేసి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్తో పాటు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము డైట్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాం, కానీ అవును. అన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. మ్మ్. అయితే దాన్ని అలాంటప్పుడు అంటే ఎప్పుడైతే కొన్నిసార్లు ఆ, మనం చేసుకునే Yes. డైట్ని స్కిప్ చేసి చీట్ Like మీల్ cheat- అంటాం కదా, cheat diet చేసినప్పుడు అవ్వచ్చు. దానికి సింపుల్ ప్రూన్స్ అంటాము. Prunes. మనము ప్రూన్స్ అంటే తెలుగు ఆల్బుకారా టైప్లో ఉంటాయి. Okay. ప్రూన్స్ అనేవి దొరుకుతాయి. Hmm. ఈ ప్రూన్స్ని వీటిని ఏంటంటే కొంచెం వాటర్లో బాయిల్ చేసుకోవడం తాగడం వల్ల Hmm. ఈ చీట్ మీల్ ఏదైతే చేస్తామో అప్పుడు బాడీ క్లిన్జింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓ. సో దానికి ఆ గుణం ఉంది. అప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ అవుతాయి. ఓ, చాలా మంచి టిప్స్ సార్. అసలు మోస్ట్లీ నాకు కూడా ఎప్పుడు వినలేదు. కరెక్ట్. ప్రూన్స్ అనేది మార్కెట్ లో అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అంటారా అది? ఫ్రూట్, డ్రై ఫ్రూట్ లాగా మార్కెట్లో ప్రూన్స్ అనేవి దొరుకుతాయి. మనం విని ఉంటాం ఆల్బుకారా అంటాం, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది Hmm. మన కిస్మిస్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. మనకి మార్కెట్లో ప్రూన్స్ అనేవి దొరుకుతాయి అవి. సో ఇలాంటివి ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే మన మెటబాలిజం దెబ్బతినకుండా ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా మనం డైట్ని చీట్ చేసినా బాడీకి మళ్ళీ correct కరెక్ట్ చేస్తుంది. చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అది. ఓకే. అండ్ ఒబేసిటీ అనేది ఉట్టి మెడిసిన్ లేకపోతే ఒక డైట్తోనే అని కాదు, ఇట్స్ ఏ ఓవరాల్ థింగ్. అంటే మీ ఎక్సర్సైజ్, మీ లైఫ్ స్టైల్లో ఒక డిసిప్లైన్. ఇక డిసిప్లిన్ అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా ఉండాలి. 8 తర్వాత మనము జనరల్గా మన బాడీకి మెటబాలిజం చేసుకునే టైం అది. అప్పుడు ఇంకా యాడ్ చేయకూడదు. ఒక 8 తర్వాత కిచెన్ ని బంద్ చేసేయాలి. అంటే తీసుకునే మన బాడీ కిచెన్ని ఆపాలి. అండ్ అలానే రెగ్యులర్ వ్యాయామం ఉండాలి. సో ఇవి చేస్తూ మన బాడీని మనము సరైన ఫుడ్ని, సరైన వ్యాయామం చేసుకుంటుంటే ఒబేసిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. దీంతో వచ్చే ఇతరత్ర వ్యాధుల్ని కూడా ఆపొచ్చు మనం. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంచి రెమెడీస్ కూడా మాకు ఈరోజు వివరించారు. చీట్ డే చేసిన తర్వాత వాళ్ళ మెటబాలిజంని కరెక్ట్ చేసుకోవాలంటే మంచి ఇంగ్రీడియంట్ ఒకటి చెప్పారు. అలాగే మంచి రెమెడీస్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ.